హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. సో ఈ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, సో డైరెక్ట్ లింక్స్కి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మనం నార్మల్గా అడ్మిట్ కార్డ్స్ని హాల్ టికెట్స్ అని కూడా అంటూ ఉంటాం. సో హాల్ టికెట్ అన్న అడ్మిట్ కార్డ్ అన్న రెండు ఒకటే. సో ఈ అడ్మిట్ కార్డ్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ మీకు సీట్ వచ్చేంత వరకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది సో మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో దీని పీడిఎఫ్ని మీరు మెయిల్లో చేసి పెట్టుకోండి. అలాగే దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. సో ఈ అడ్మిట్ కార్డ్ ఉంటేనే మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి అలో చేస్తారు. సో దీనికి సంబంధించి మనకి ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశాము, డౌన్లోడ్ చేసుకోండి అని. సో ఈ అడ్మిట్ కార్డ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్స్ ఇచ్చేసాను. సో మీరు మన యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి. సో టోటల్గా 2 లింక్స్ ఉన్నాయి. ఈ 2 లింక్లో ఏ లింక్ మీద మీరు క్లిక్ చేసినా కూడా సో మీరు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో లేదన్నా మేము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటామంటే సో మీరు ఇక్కడ neetnta.nic.in అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తేనే ఇక్కడ ఫస్ట్లోనే మీకు నీట్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. నీట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. సో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ యాక్టివిటీలో 2 లింక్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు. సో ఇది ఫస్ట్ లింక్, ఇది సెకండ్ లింక్. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తుంటారో అందరూ డౌన్లోడ్ చేసుకోవాలంటే సర్వర్ బిజీ వస్తుంది కాబట్టి వీళ్ళు ఒక 2 లింక్స్ ఇచ్చారు. ఈ 2 లింక్లలో మీరు ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది. సో ఏ ఒక్క లింక్ మీద మీరు క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది క్యాండిడేట్ లాగిన్ అని. ఓకే, ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. కింద కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ పైన ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసేయాలి. లాగిన్ మీద మీరు క్లిక్ చేస్తేనే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డ్ ప్రొవిజనల్ అని. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో నేను ప్రైవసీ కోసం బ్లర్ చేస్తాను ఈ డీటెయిల్స్ అనేటివి. సో మీ రోల్ నెంబర్, మీ నేమ్, మీ ఫోటోగ్రాఫ్ అన్నీ వస్తాయి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాగే మీకు ఇక్కడ కింద టెస్ట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. సో మీ క్వశ్చన్ పేపర్ మీడియం ఏంటి అనేది వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు. సో మీకు రిపోర్టింగ్ ఆర్ ఎంట్రీ టైమ్ అట్ సెంటర్ 11 AM అని ఇచ్చారు. సో ఇది ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉండొచ్చు ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి. సో మీకు రిపోర్టింగ్ టైం ఎంతకి ఇచ్చారో చూడండి. సో మీరు 11 AM అని ఇస్తే ఇక్కడ 11 AM నుంచి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర రిపోర్ట్ చేయొచ్చు. సో లోపలికి పంపిస్తారు. కానీ లాస్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళాల్సిన లాస్ట్ టైం వచ్చేసి 1:30 PM. ఈ 1:30 PM లోపే మిమ్మల్ని లోపల పంపిస్తారు. 1:30 PM తర్వాత అసలుకి లోపలికి పంపించరు. సో ఈ గేట్ క్లోజింగ్ టైం అనేది అందరికీ సేమ్ ఉంటుంది, 1:30 PM ఉంటుంది. సో మీ అందరు తెలుసు టైమింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడే మీకు టెస్ట్ సెంటర్ నెంబర్ అండ్ నేమ్ వస్తుంది. అలాగే టెస్ట్ సెంటర్ అడ్రస్ కూడా, మొత్తం అడ్రస్ ఇస్తారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మీ యొక్క అడ్మిట్ కార్డులో. సో మీరు ఈ అడ్మిట్ కార్డులో మీ సెంటర్ ఏదైనా చూసుకున్న తర్వాత సో ఎలా వెళ్ళాలి, సో ఎప్పుడు వెళ్ళాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. మీకు 1 వీక్ ముందే అడ్మిట్ కార్డ్ ఇచ్చారు కాబట్టి సో మీరు మొత్తం ప్లాన్ చేసుకోండి మీ జర్నీ ఏంటి అనేది. సో ఏం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి. సో ఫస్ట్ పేజ్లో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే కింద మనకి సెకండ్ పేజ్లో చూస్తే పోస్ట్ కార్డ్ సైజ్ అతికించుకోవడానికి సో ఒక ఖాళీ స్పేస్ ఇస్తారు. కింద మీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలాగే థర్డ్ పేజ్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. సో అయితే ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునేటప్పుడు కూడా ఒక పర్టికులర్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ప్రింట్అవుట్ తీసుకోవాలి. లేకపోతే ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది మీరు అతికిచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అలాగే మీరు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది ఫస్ట్ పేజీలో. సో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ అలాగే ఈ ఫోటో అనేది ఎలా అతికించాలి, సో ఇక్కడ సిగ్నేచర్ అనేది ఎప్పుడు చేయాలి, డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అడ్మిట్ కార్డులో అనే దానికి సంబంధించి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అలాగే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళచ్చు అనే దానికి సంబంధించి కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి నీట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, అలాగే మీరు కౌన్సిలింగ్ టైంలో మీరు కాలేజీలో అడుగుపెట్టేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్
మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ప్రెజెంట్ అయితే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.